ఈ సాంగ్లో ఒక వార్ సాంగ్, ఇట్స్ వార్ మోడ్లో ఉన్న ఒక హీరో గురించి జరుగుతున్న సాంగ్, ఆయన పాడుతున్న పాట. కానీ ఇందులో ఇంకొక ఎలిమెంట్ ఉంది, అదేంటంటే ఫైర్ అన్న దానికి ఒక క్వాలిటీ ఉందండి, దానికి ఒక క్యారెక్టర్ ఉంది. ఒక హగ్గులో దాన్ని కట్టలేము, అది దానికి ఇక్కడ ఆగుని చెప్పలేము. అది దానికేం తోల్చుదో, ఫైర్కి అనిపిస్తుందో ఆ డైరెక్షన్లో అది వెళ్ళిపోతుంది. వెళ్తున్న దారిలో ఏ అనిపిస్తుందో అదన్నీ అది తీసుకుంటుంది. సో అంత పవర్ఫుల్ ఒక ఎలిమెంట్ ఫైర్ అనేది. సో అలాంటి ఫైర్, అలాంటి దేవుడిగా చూస్తున్న జనాలు, ఒక వార్కు ముందు జరుగుతున్న సాంగ్, ఇదన్నీ కలిపి నేను దేవి గారికి చెప్పేటప్పుడు ఆయనలో ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. So already I have a great connection to fire because I think because of the energy. Fire is always symbol of energy and purity for me. So అది కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక డివోషన్ ఉంటూ వాళ్ళు ఫైర్కి పూజ చేసి ఒక వార్కి సిద్ధమవుతున్నారు, ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనేది ఈ సాంగ్ యొక్క ఒక మెయిన్ పాయింట్. సో ఆ డివోషన్ అనే దాంతో పాటు ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఉంచుతాం. ఒక ఫైర్ కాబట్టి, ఎనర్జీ కాబట్టి, ఒక బీభత్సమైన ఎనర్జీతో నిండిన ఒక రిథమ్ ఇస్తే దాని మీద సాంగ్ ఉంటే ఆ డివోషన్ ఉండాలి. ప్లస్ అది వింటేనే ఒక చిన్న మనకు కూడా ఒక డివోషన్ ఫీల్ అవుతుంది కదా, అలాంటిది ఉండే బాగుంటుంది సార్ అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. అండ్ శివ సార్ లవ్ ద హోల్ ఫీల్ ఆఫ్ ద రిథమ్ అండ్ ఆల్ దట్. ఆయన మ్యూజిక్ కూడా అలాగే వచ్చింది, ఒక హెవీ బీట్స్తో, ఎమోషన్తో, ఒక స్పిరిచువల్ టచ్తో, ఒక ఫైర్గా ఒక సాంగ్ ఇచ్చారు నాకు. ఆ ట్యూన్ వినగానే, ఆయన పాడి చూపించగానే నాకు అనిపించింది అంటే మనకు కరెక్ట్ సిచ్యువేషన్లో ఒక ఎక్స్ట్రానరీ సాంగ్ దొరికింది అనిపించింది. సో ఈ సాంగ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద టైం పీరియడ్, ఆల్మోస్ట్ అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్న ఒక స్టోరీ లాంటిది కాబట్టి నాకు దట్ వాజ్ మై పికప్ పాయింట్ to for the orchestration and how the song should sound and all that. So shankam sound మనం ఆది కాలం నుంచి వస్తుందని ఒక నమ్మకం ఉంది. లైక్ హౌ ఓం ఇస్ ద ఫస్ట్ సౌండ్ అంటారు, అలాగే ఓం శంఖంలో కూడా ఆల్మోస్ట్ ఓం అనే సౌండే మనకి ఆ ఓంకారనాదం వినిపిస్తుంది అంటారు. అలాగా సో ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ దిస్ హోల్ సాంగ్ విత్ శంఖం. అందులో జనరల్గా శంఖంలో జనరల్గా ఒకే ఒక నోట్ ఇస్తారు. జనరల్గా ఎప్పుడైనా ఒక వార్ సౌండ్గా కానీ, ఒక డివోషనల్ సౌండ్గా అంటే అని వెళ్తుంది కదా. సో నేను ఈసారి ఏమనుకున్నానంటే శంఖంతో వై కాంట్ వీ క్రియేట్ ఏ మెలడీ లైక్ సంథింగ్ టు బి రిమెంబర్డ్ అని చెప్పి దెన్ ఐ ట్రైడ్ సంథింగ్. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఫ్రేజ్ అది. అండ్ ఐ థింక్ లైక్ ఇంకా అక్కడ నుంచి ఆ డమరుగోలు అవి ఇవి అన్నీ వేసి, అంటే మెయిన్గా లెదర్స్ ఎక్కువ వాడాం, అంటే లెదర్ డ్రమ్స్ లాంటివి లేయర్స్ చేసి దాన్ని ట్యూన్ చేసి అది అటువంటి మాట. అండ్ మా మ్యూజిషియన్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేశారు దీనికి. ఆ ట్యూన్ని తీసుకెళ్ళి మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ ట్యూన్ తీసుకుని లిరిసిస్ట్ శ్రీమణి గారి దగ్గర వెళ్ళాం. ఆయన అది ఆ సాంగ్ చూసి, ఆయనే శ్రీమణి గారు ఈమెయిల్ అయినప్పుడు సాంగ్ షూటింగ్ కూడా తమిళ్లో అయిపోయింది. ఆ సాంగ్ విజువల్ కూడా శ్రీమణి గారు చూశారు. ఆయన చూసి ఆయన ఇచ్చిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, సార్ దిస్ ఇస్ హ్యూజ్, దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్, దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అని చెప్పారు ఆయన. అదన్నీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆయన రాయడం జరిగింది. ఒక ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఆయన రాశారు. నాకేమనిపించిందనంటే తమిళ్ లిరిక్స్ అన్నీ ఉన్నాయి, తెలుగులోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఈవెన్ దో ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు మీ అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది ఆ విజువల్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఇది కానీ. అండ్ తమిళ్ లిరిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ గాట్ చాలా ఆథెంటిక్గా, ఆర్గానిక్గా, చాలా సాంప్రదాయబద్ధమైన తమిళ భాషని అందులో వాడారు. సో అలాగే తెలుగులో కూడా అంత సాంప్రదాయబద్ధంగా, అలాగే అందరికీ అర్థమవుతూ రాయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట దేవి గారు నాకు చెప్పింది. ఒక 1500 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్న ఒక తెగ, అందులోనూ పంచభూతాలు అనే ఎలిమెంట్, స్టాండర్డ్స్ చాలా హైలో ఉన్న దీనికి ఎలాంటి తెలుగు వాడాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మాకు అనిపించింది, అంటే దేవి గారు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అనిపించింది, వర్డ్ చాలా స్టాండర్డ్గా ఉండాలి, బట్ కామన్ పీపుల్ అంటే చాలా సాధారణమైన వ్యక్తులు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి, అందరూ పాడుకోగలగాలి అనేది మెయిన్ టార్గెట్గా దేవి గారు సెట్ చేశారనమాట. ఒక టైం పీరియడ్ ఉంది, ఒక ఏన్షియంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ లిరిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి పాడించేటప్పుడు కూడా ఆ ప్రొనౌన్సియేషన్ మిస్ అవ్వకుండా, అండ్ అట్ ది సేమ్ టైం ఒక గ్రఫ్ వాయిసెస్ ఉండాలి, బికాస్ దే ఆర్ లైక్ లిటిల్ that kind of wild moves and little barbaric behavior and ఇలాంటివి కూడా ఆ కొరియోగ్రఫీలో ఉంది కాబట్టి. సో సింగర్స్ అంటే ఇంక్లూడింగ్ కోరస్ సింగర్స్ కానీ, లీడ్ సింగర్స్ కానీ పాడించేటప్పుడు
యామే అని మే ఇవన్నీ పాపం వాళ్ళని రఫ్గా రావాలి మళ్ళీ టేక్స్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అది ఏంటంటే ఒకసారి ఎక్కువ రఫ్గా అందరూ కలిపి పాడేసినా మరీ మిక్స్ చేసడం మళ్ళీ కష్టమైపోద్ది, వర్డ్ అర్థం అవ్వకుండా పోతుంది మేడం. మళ్ళీ దాన్ని తగ్గించి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ అలాగా వీ హ్యావ్ టు డూ ఇట్ అగైన్ అండ్ to get the clarity of the words and all that, and finally we could achieve that. మనం అనుకున్నట్టు ఒక మంచి సాంగ్ దొరికింది. దేవి గారు శ్రీమణి గారు ఇద్దరు కలిసి ఒక గొప్ప సాంగ్ని చేతులు ఇచ్చారు. ఈ సాంగ్ పట్టుకుని నా టీంతో, నా మెయిన్ టెక్నీషియన్ వెట్రి గారితో, విలన్ గారితో కూర్చుని డిస్కషన్ చేయడం జరిగింది. ఒక 2000 ఇయర్స్ ముందు జరుగుతున్న ఒక కథ, ఒక ఆథెంటిసిటీ కావాలి, ప్లస్ ఒక ఇంటెన్సిటీ కావాలి, ఒక ఎమోషనల్ సాంగ్. ఈ సాంగ్ ఒక యుద్ధానికి ముందు జరుగుతున్న సాంగ్. ఒక పెద్ద విలేజ్, అందులో హీరో ఉన్నారు, ఆయనతో పాటు ఉన్న మనుషులతో, అది ఆది మానవుడు, వాళ్ళతో కలుసుకుని ఒక ఫైర్ని దేవుడిగా దర్శనం చేసుకుని ఒక సాంగ్ పాడుతున్నారు. ఈ ఆథెంటిసిటీ ఎలా తీసుకురాగలుగుతామని ఆలోచించినప్పుడు ఒక పెద్ద సెట్ ఒకటి డిజైన్ చేసాం. మిలన్ గారు ఏం చేశారంటే ఆ సెట్ని పక్కా న్యాచురల్గా చేసి ఇచ్చారు. మీరు చూసేటప్పుడు ఈ సెట్ ఉంటుంది, పెద్ద ఒక కేవ్ ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఒక పెద్ద వాల్కనో ఒకటి ఉంటుంది. ఆ వాల్కనో నుంచి వస్తున్న లావా అన్నమాట, ఫైర్ను ఒక ప్రవాహంగా వస్తుంది కదా ఫైరు, అలాగా వచ్చి ఈ కేవ్ లోపల వచ్చి ఆ కేవ్ నుంచి అలా వెళ్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి దాన్ని చేతిలో ఒక పెద్ద దీంతో పట్టుకుని వెళ్ళి ఇంకొక చోట్ల పోసేటప్పుడు అక్కడ మంట అంటుకుంటుంది. ఇది ఒక డిజైనింగ్ ఉంది చూడండి. ఈ ప్లస్ పర్టికులర్ ఏరియా మొత్తం ఏనుగు తందాలతో చేసిన ఒక డెకరేషను, ఒక విలేజ్ అన్నమాట. పెద్ద పెద్ద హౌస్లు ఉంటాయి, ఒక 1000 మంది డ్యాన్స్ అయిపోతున్నారు, దానికి తగినట్టు ఒక సెట్. ఇదన్నీ మిలన్ గారితో పాటు మేము కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఒక విషయం ఆయన దగ్గర వచ్చింది. ఆయన ఒక సెట్ డిజైన్ చేసి నాకు చూపించారు. దాంట్లో చాలా డిస్కషన్ జరిగింది. హీ జస్ట్ బ్లూ మై మైండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి నాకు వినన్ గారు ఒకటి చెప్తూనే ఉన్నారు, ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి స్కేల్లో, ఇలాంటి సెటప్లో దొరకడం పెద్ద అదృష్టం శివ. దాన్ని మనం ఫుల్గా యూజ్ చేసుకుని మన ప్యాషన్కి తగినట్టు ఈ సినిమాని మనం వాడుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని ఈ ఫైర్ సాంగ్లో ఈ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు మిలన్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ సెట్. అండ్ ఆ సెట్లో వచ్చేటప్పుడు ఆ జనాలు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, మరియా మిలన్ షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఆ డీటెయిలింగ్ కానీ అందరూ కలిసి నించున్నప్పుడు నాకే అనిపిస్తుంది అంటే ఒక 2000 years బిఫోర్ ఒక దీవులో ఒక అడవి లోపల ఒక ఫైర్ పెట్టుకుని వాళ్ళు పూజ చేస్తున్నారు, దాంతోపాటు మనము కూర్చుని ఉన్నాం అని ఫీలింగ్ నాకు మిలన్ గారు తెచ్చారు. వినడానికి చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది థాట్. కానీ 1000 మంది ఆర్టిస్టులు, పెద్ద సెట్, దీన్ని మనం ఎలా వితౌట్ ఆర్టిఫిషియల్ లైట్స్, మన సినిమా లైట్స్ లేకుండా ఎలా షూట్ చేస్తాం డిస్కస్ చేసినప్పుడు లేదు మన ఫైర్తోనే చేస్తామని చెప్పి 360 degree మనం షూట్ చేస్తాము, ఏ యాంగిల్ తిప్పినా మనకు షాట్ రావాలి, సో అలాంటి సెట్ మనం డిజైన్ చేసుకోవాలి అని చెప్పారు. సో దానివల్ల మిలన్ గారు ఏం చేశారంటే ఏ యాంగిల్ చేసినా బ్యాక్ డ్రాప్లో మనకు ఫైర్ ఉన్నట్టు ప్లాన్ చేశారు. దానిలో ఏంటంటే యాక్టర్స్ 5 feet 6 feet ఉంటే ఫైర్ వెనకున్న ఫైర్ ఒక చెట్టు అలాంటి ఒక సెటప్ వేసి దాని మీద ఫైర్ వచ్చినట్టు ఒక డిజైన్ చేశారు. సో వీ విల్ బీ ఏబుల్ టు సీ ఫైర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బిహైండ్ ద యాక్టర్స్. ఫ్రేమ్ హైట్లో వాళ్ళకన్నా హైట్లో 3-4 feet హైట్లో ఉంటుంది. సో ఇక్కడ యాక్టర్స్కి మన ఆర్టిఫిషియల్ లైట్ ఏమి లేకుండా ఫైర్ లైట్తో చేయాలన్నప్పుడు ఏం చేసామంటే నా అసిస్టెంట్స్ లైట్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్పానంటే పెద్ద రాడు, మళ్ళీ అందరి చేతిలో ఫైర్ స్టిక్ ఇచ్చి ఎక్కడెక్కడ కెమెరా ఎక్కడెక్కడ లైట్ కావాలో షార్ట్ ముందు వాళ్ళు రెడీ అయిపోయి ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు. సపోజ్ ఇఫ్ కెమెరా ఈస్ ఫాలోయింగ్ యాక్టర్స్ ఆర్ కెమెరా ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద యాక్టర్స్ ఆర్ జిమ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వేర్ టు దిస్ సైడ్ టు దట్ సైడ్, the people will be ready with the fire stick and they will move according to the requirement of the shot. ఈ పర్టికులర్ సాంగ్ చేతిలో వచ్చింది, విజువల్స్ ఎలా కావాలనే ఒక ఐడియా వచ్చింది, ఒక సెటప్ దొరికింది. సో దిస్ గోయింగ్ టు బీ వన్ స్ప్లెండెడ్ సాంగ్ అని తెలిసింది నాకు. సో దీన్ని కోరియోగ్రాఫ్ చేయాలంటే ఎవరు చేస్తే బాగుంటుందని చెప్పి నేను నా కెమెరామెన్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రేమ్ నక్షత్ర గారు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో ఆయనతో పనిచేయాలనేది, ఈ పర్టికులర్ పార్ట్కి పనిచేయాలని ఫిక్స్ అయినప్పుడు ఆయన డేట్ దొరకలేదు. ఒక 2 months వెయిట్ చేసి, ఆయన డేట్ కోసం వెయిట్ చేసి ప్రేమ్ నక్షత్ర పిలిచి ఇది సాంగ్ అమ్మా, ఇది ఇలా చేయాలి అని చెప్పి పక్కా డిస్కస్ చేసేటప్పుడు హీ కేమ్ అవుట్ విత్ సో మచ్ వైల్డ్ థాట్స్. నాకు పాట వినగానే అది ఆది మాట సాంగ్
దాంట్లో మూమెంట్ డిఫరెంట్గా అన్ని ఫిక్స్ అయిపోయి కన్ఫ్యూజ్లో ఉన్నాను నేను. అప్పుడు ఆయన పిలిచారు ఆఫీస్కి. ఈ ఆఫీస్ పిలిచి ఈ షో మీ ఫైట్ ఆఫ్ కంగువాలో ఫైట్ చూపించారు నాకు. కంగువాలో అసలు ఎక్స్ట్రా ఫైట్ అవుతుంది, చూసేత్తమవుద్ది. ఆ ఫైట్ చూసి నాకు స్ట్రగుల్ జరిగిందండి. తర్వాత సీన్ చూపించాను నాకు. ఆ సీన్ చూసి నాకు బాడీగా జరిగింది, ఎందుకంటే ఆ బాడీగా డిఫరెంట్గా ఉంది. సో రెండు క్లబ్ చేశాను, క్లబ్ చేసి తర్వాత ఆ మూమెంట్ ఫిట్ చేశాను. సో ఆ క్లబ్ చేసినప్పుడు కొత్తలో వార్నింగ్ వచ్చింది, అది సూర్య సార్ ఇన్స్పెక్ట్ చేస్తాను. Kanguva is a very important film for all of us involved. For me especially because I've never experienced something like this before. This song particularly was shot in night and choreographed by Prem Rakshit sir. He had come after his Oscars and I was a bit tensed after Natu Natu and all the wonderful songs he's done. That was the first time we got to work with each other. After a long time, I got to dance a little bit. It was a challenging song for me personally. I think the song also was demanding a lot from all of us, be it the art department or from the actors, the entire cast. మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన దాంట్లో కొన్ని షాట్లు ఏంటంటే బోల్ట్ కెమెరా లేదంటే మొక్కాబాట్ రోబోటిస్ట్ కెమెరా ఆమ్తో చేసుకుంటే ఆ సాంగ్ మూడ్ వస్తుందని చెప్పారు. సో దీంట్లో బోల్ట్ వాడొచ్చు, దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దట్. బట్ ప్రాబ్లం ఏంటంటే అది వాడితే ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు సెటప్ ఎ సింగిల్ షాట్. సో ఆ టైంలో మనకున్న టైం రెస్ట్రిక్షన్ ప్రకారంగా వీ హ్యావ్ మోర్ దెన్ 1500 డాన్సర్స్ అండ్ యాక్టర్స్ ఆన్ ద సెట్. సో వీ కాంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ టేకింగ్ ఎ సింగిల్ షాట్. మాస్టర్ మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇది మన జిమ్మీలో అచీవ్ చేయొచ్చు నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి ఎలా చేస్తామో ఒక డిస్కషన్ వెళ్ళింది. దాంట్లో ఓకే మాస్టర్ ఫస్ట్ మీరు మూమెంట్ ఇలా చెప్తున్నారు, దీని తర్వాత కెమెరా కింద రావడానికి రోబోటిక్ ఆర్మ్ ఫాస్ట్కి ఇది తీసుకురావడం కష్టం, అంటే ఇది మాన్యువల్గా చేయాలి. సో ఫస్ట్ నుంచి కింద రాకున్న టైమింగ్లో యాక్టర్స్ని ఒక మూమెంట్ పాస్ చేసి కెమెరా ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇంకా మళ్ళీ 1-2 చెప్పి మూమెంట్ స్టార్ట్ చేసి ఇది ఫినిష్ అవ్వగానే మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు సేమ్ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఇది అచీవ్ చేయొచ్చు అని చెప్పి వీ ట్రైడ్ దట్. ఆల్మోస్ట్ దర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బోల్డ్ షాట్ అండ్ దిస్ షాట్. ఎగ్జాక్ట్గా మాస్టర్ ఏంటి అనుకున్నారో ఆ షాట్ ఆల్మోస్ట్ వి అచీవ్డ్. సో అది సాంగ్లో 3-4 షాట్స్ అలా వస్తుంది. సో మాస్టర్ ఆయన ఫుల్ ఎనర్జీతో ఈ సాంగ్ చేసి ఒక మంచి మూమెంట్తో ఈ సాంగ్ చేశారు. ఈ సినిమాకి పేరు కంగు అని పెట్టామండి, ఎందుకంటే తమిళంలో కంగు అంటే ఫైర్ అన్న మీనింగ్. సో సన్ ఆఫ్ ఫైర్. సో అలాంటి క్యారెక్టర్ని సూర్య గారి కోసం డిజైన్ చేసి ఆయన చేస్తే బాగుంటుంది. ఆయన ఎమోషన్ని క్యారీ చేసిన విధానం కానీ, ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఇంకా ఎన్హాన్స్మెంట్ దొరుకుతుందనే నమ్మకంతో ఐ జస్ట్ అప్రోచ్ హిమ్. ద ఫైర్ సాంగ్ వచ్చేటప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ ఒక ఫైర్కి పుట్టినవాడు అతను ఎలా ఉంటాడు అంటే ఒక ఫైర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అది వెళ్తున్న దారి అంతా దానికి ఏది కావాలో తీసుకుంటుంది. అలాగా ఒక అన్లీస్ట్ ఎనర్జీని మనం స్క్రీన్లో తీసుకురావాలి సార్ అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. హీ జస్ట్ టుక్ ఇట్ హిస్ హార్ట్ అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. ఒక పర్టికులర్ మూమెంట్ ఉంటుంది సాంగ్లో ఎండ్లో వస్తుంది, అది సింగిల్ షాట్గా ప్లాన్ చేస్తాం. ఒక లెంత్ బీట్ యాక్చువల్గా సింగింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, ప్లస్ ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఫైర్ స్పార్క్స్ కనిపిస్తుంది, దాని మధ్యలో డాన్స్ చేయాలి, పైన వచ్చి పడుతుంది. ఇదంతా మైండ్లో పెట్టుకోకుండా ఒక ఇంటెన్స్గా ఒక అన్లీస్ట్ ఎమోషన్ని తీసుకురావాలని చెప్పి హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్స్ టు సూర్య సార్ ఫర్ హిస్ గ్రేట్ పర్ఫార్మెన్స్. సూర్య గారితో నేను చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఈస్ వెరీ వెరీ సిన్సియర్ టు హిస్ ప్రొఫెషన్. ఒక్క షాట్ ఫినిష్ అయిన తర్వాత మేము లైటింగ్ వైస్ సెటప్ వైస్ వెళ్తున్నప్పుడు ఆయన కూర్చోరు. ఆ నెక్స్ట్ షాట్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత విధంగా పెర్ఫామ్ చేస్తే మంచిగా వస్తుందని చెప్పి హీ విల్ బీ థింకింగ్ ఓవర్ ఇట్ అండ్ హీ విల్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ టు ఇంప్రూవైజ్ దట్ షాట్. హిస్ పార్ట్ అది యాక్టింగ్ సైడ్ ఆయన ఎంత గొప్పగా చేయాలని ఒక ఆలోచించనే ఉంటారు. విజువల్స్ అన్నీ మన చేతిలో దొరికింది, దాన్ని తీసుకెళ్ళి మన నిషాద్ గారి దగ్గర చూపించాం. నిషాద్ ఇస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్. ద మొమెంట్ హీ సా ద విజువల్స్, ఫస్ట్ థింగ్ ఈ సెడ్ మీ వాస్, సార్ చాలా హ్యూజ్గా ఉంది సార్, చాలా ఇంటెన్స్గా ఉంది సార్ అన్నారు. సో ద ఐడియా వాస్ టు క్యాప్చర్ ఎ హ్యూజ్ సెటప్
అస్ వెల్ అస్ దాని వెనకాల ఉన్న ఇంటెన్సిటీని మనకు ఆడియన్స్కి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను అనుకున్నాను. ఫస్ట్ ప్రేక్షకుడిగా ఎడిటరే చూశారు ఆయన చూసిన వెంటనే ఆయన చెప్పిన 2 మాటలు నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ప్లస్ ఒక సంతోషాన్ని ఇచ్చింది. ఈ పర్టికులర్ కథని కన్సిడర్ చేసేటప్పుడు దీనికి తగినట్టు గ్రేట్ టెక్నీషియన్స్ కావాలి, అస్ వెల్ అస్ ఒక ఎక్స్ట్రానరీ ప్రొడ్యూసర్ ఉంటేనే ఈ సినిమా చేయగలుగుతామని చెప్పి నాకు అనిపించింది. ఈ సినిమా గురించి ఒక అవగాహన ప్లస్ ప్యాషన్ 2 కలిసి ఉంటేనే ఇలాంటి స్క్రిప్ట్ ఇలాంటి స్కేల్లో చేయగలుగుతారు అని చెప్పి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్. జ్ఞానవేల్ సార్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ప్యాషన్ యాక్చువల్లీ. ఈ పర్టికులర్ కథ జరుగుతున్న కాలం ఏంటి, అందులో ఎలాంటి జనాలు ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళకి తగినట్టు ఈ పర్టికులర్ కథలో ఈ పర్టికులర్ క్లాన్లో ఈ పర్టికులర్ ఫ్రేమ్లో ఎంతమంది ఉంటే న్యాయంగా ఉంటుంది అని చెప్పి ఒక డైరెక్టర్గా నాకున్న విషన్కి ఎంత కావాలో అది కరెక్ట్గా ఆయన దగ్గర అడగడం జరిగింది. హీ వాస్ లైక్ వాట్ టు సే, హీ వాస్ సో ప్యాషనేట్. ఆ స్క్రిప్ట్ వినంగానే ఈ పర్టికులర్ కథనే చేయాలి అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. ప్లస్ ఆ ప్యాషనేట్ ఆయన ప్యాషన్ అనేది ఇప్పుడు వస్తున్న విషన్లో నా విషను ఆయన ప్యాషన్ 2 కలిసి ఒక మంచిగా ఈ పిక్చర్ రావడం జరిగింది. The first visual I saw in Gangua is the fire song, and fire song is always close to everybody in the team. It has lot of rapid fire moments. It had a lot of energy. It had a lot of hard work from the team, from the art department, Milan sir, from the cameraman Vetri sir. The Prem Rashid master has done his best after RRR. This is best work I feel master has given, and lot of hard work from the production team, Rashir sir, and after Pushpa I personally feel Devi Shri Prasad sir's best album is Gangua. ఈ ఫైర్ సాంగ్కి ఆయన ఫస్ట్ టైం నేను అది కొత్తగా రెడీ చేసిన తర్వాత కొడైకెనాల్లో నెక్స్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకి ఐ జస్ట్ షోడ్ హిమ్ ఆన్ ల్యాప్టాప్. చూడగా ఆయన ఫస్ట్ ఆయన లేచి వచ్చి నన్ను కౌల్చుకుని స్ప్లెండెడ్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ విజువల్స్ ఇంకా నాకు గుర్తుంది. ఈజ్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి స్కేల్లో సినిమా చేయాలంటే వన్ షుడ్ హ్యావ్ అ ప్యాషన్, అండ్ హీ హ్యాస్ ఇట్, ఎ లాట్ ఆఫ్ ప్యాషన్. హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ మిస్టర్ జ్ఞానవేల్ సార్.